కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి గారు ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత అది ఆ పర్టికులర్ కాలేజ్ బిల్డింగ్ మీద అది పడిపోయి ఉండడాన్ని, అది కంప్లీట్గా బర్న్ అవ్వకపోవడాన్ని, పార్ట్స్ కింద ముక్కల కింద పడిపోవడాన్ని కూడా చూసాం మనం. కానీ ఫ్యూయల్ కారణంగానే మొత్తం అంతా కూడా చనిపోయారు అని చెప్పేసి సమాచారం ఇస్తూ ఉన్నాం. ఫ్యూయల్ కెపాసిటీ 1,25,000 లీటర్స్ అట ఆ పర్టికులర్ ఫ్లైట్లో. బట్ ఆల్మోస్ట్ 70,000 ప్లస్ లీటర్స్ ఫ్యూయల్ అందులో ఉంది, సిన్స్ ఇట్ ఈస్ ఏ లాంగ్ ఫ్లైట్ కాబట్టి అని చెప్పేస్తున్నారు. యూజువల్గా ఈ ఫ్యూయల్ రూల్ ఎలా ఉంటుంది ఇలాంటి యాక్సిడెంట్ అయినప్పుడు? ఎందుకంటే కంప్లీట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైంది, ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ కమింగ్ విత్ సో మచ్ ఆఫ్ స్పీడ్, అండ్ ఆ స్పీడ్ తోటి వచ్చి భూమికి తగులుతుందో బిల్డింగ్ తగులుతుందో దాంతో ఆ ఫ్రిక్షన్ తోటి ఫైర్ వస్తుంది. అవును, ఆ ఫైర్ వస్తే అందులో ఫ్యూయల్ ఉంది కనుక ఆ ఫ్యూయల్ అంటుకుంటుంది ఫైర్. ఓకే. సో ఇక దాంతో ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయితే అన్ని ముక్కలు అయితే అంత మంట వస్తుంది. ఈ యొక్క ప్యాసింజర్ బతికిండంటే ఆ యొక్క ఇంపాక్ట్ తోటిను ఆయన ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఉన్నాడు కనుక హీ వాజ్ థ్రోన్ అవుట్. దాంతో ఆయన బతికిండు, లేకపోతే ఆయన కూడా ఫైర్లో పడితే ఆయన కూడా పోతుండే. ఓకే. ఆ యొక్క ఇంపాక్ట్ తోటి ఆ ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఉంది కనుక ఈయన అదృష్టం, హీ వాజ్ థ్రోన్ అవుట్ సైడ్. సో దట్స్ వై హీ సర్వైవ్డ్ విత్ సమ్ ఇంజరీస్. ఓకే. సో ఆ ప్యాసింజర్ యొక్క ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఆయన చెప్తున్నాడు అంతే. ఏం జరుగుతుందంటారు? అతను ఎట్లా సర్వైవ్ అయ్యాడు అనుకుంటున్నారు? 11A సీట్ నెంబర్. 11A సీట్ అంటే అది ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఉంటుంది అనమాట. అయితే ఏదన్నా ఇంపాక్ట్ కాగానే ఇప్పుడు ఫ్యూజ్ లాజ్ అయితేనో సాలిడ్గా ఉంటుంది, ఈ డోర్స్ అంతా సాలిడ్గా ఉండే కనుక ఆ ఇంపాక్ట్ తోటి డోర్ మూవ్ అయ్యిండొచ్చు. డోర్ మూవ్ అయిన ఈయన బయటపడ్డాడు. ఓకే. బయటపడి ఆ ఫైర్లో పడలేదు, ఫైర్లో పడితే ఆయన కూడా చనిపోతాడే. మస్ట్ బి దూరంగానో దూరంగా పడ్డాడు. దాంతో ఎస్కేప్డ్ అండ్ హీ ఈజ్ అలైవ్ అండ్ హీ ఈజ్ ఏబుల్ టు టాక్. ఓకే. సహజంగా మీ ఎక్స్పీరియన్స్లో ఇంత షార్ట్ స్పాన్ ప్రమాదాన్ని ఎప్పుడైనా చూసారా? యూజువల్గా ఏదైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు మేడే కాల్ ఇచ్చిన తర్వాత బోల్డ్ టైం తీసుకుంటూ ఉంటారు, లేకపోతే ఏటీసీ నుంచి ఇంకా కమాండ్ తీసుకుంటూ ఉంటారు, బెస్ట్ పాసిబుల్ ల్యాండింగ్ ఎక్కడుందో చూసుకునే ఛాన్సెస్ ఇస్తారు. ఓ పక్కన మీరు అన్నట్టుగా ఇంజన్లోంచి ఫైర్ వస్తూ ఉంటుంది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, లేకపోతే ఇంకా బెస్ట్ పాసిబుల్ ఎక్కడ ల్యాండింగ్ చేయాలి, ఈవెన్ వాటర్లో కాకపోయినా పొలాల్లోనో లేకపోతే సేఫ్ ల్యాండ్లోనో ఎంత స్లో చేసి ఎలా తీసుకెళ్ళాలి, ఇట్లాంటివి ఉంటాయి. బట్ నాట్ ఈవెన్ హాఫ్ ఏ మినిట్. ఇక్కడ అది మీరు చెప్పేదేమో ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ ఫ్లయింగ్ అట్ 40,000 feet, ఓకే, 30,000 feetలో ఉన్నప్పుడు ఆ టైం దొరుకుతుంది అనమాట. ఈవెన్ 2 ఇంజన్లు ఫెయిల్ అయినా కానీ ఇట్ విల్ హ్యావ్ సమ్ టైమ్ టు గ్లైడ్ అండ్ ల్యాండ్, అప్పుడు అవన్నీ చేయవచ్చు అనమాట. ఇక్కడ ఫ్యూ సెకండ్స్ లోపల అయిపోయింది కనుక అంత టైం ఉండదు. ఓకే, అంత టైం ఉండదు. అట్లా మీరు అన్నట్టు కనుక ఫ్లైట్లో ఏదైనా ఏది ఉంటే వాళ్ళు ఇమీడియట్గా ల్యాండ్ కావాలంటే ఫ్యూయల్ తగ్గించి ల్యాండ్ కావచ్చు. కొన్ని ఎయిర్ క్రాఫ్ట్లో ఎజెక్ట్ సిస్టమ్ ఉంటుంది, లేకపోతే కొంత కన్స్యూమ్ చేయవలసి వస్తుంది. ఓకే. నా ఒక ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. నేను మెడ్రాస్ నుంచి ఢిల్లీకి ఒక బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్లో టేకాఫ్ చేస్తున్నాను. టేకాఫ్ కాగానే మనం వీల్స్ పైకి తీసుకుంటాం, వీల్స్ పైకి పోతలేవు. పోకపోతే నేను ఇమీడియట్గా ఏటీసీకి చెప్పిన ఇట్లా వీల్స్ పైకి పోతలేవు, ఐ హ్యావ్ టు ల్యాండ్ బ్యాక్. అయితే టేకాఫ్ వెయిట్ ఒకటి ఉంటుంది, ల్యాండింగ్ వెయిట్ తగ్గి ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏదైతే 5 tons 10 tons ఫ్యూయల్ ఉందో ఆ ఫ్యూయల్ మనం ఎజెక్షన్ సిస్టమ్ ఎజెక్ట్ చేస్తాము, లేకపోతే దాన్ని కన్స్యూమ్ చేయవలసి వస్తుంది. సో చేయడం అంటే పైన పైన ఒక 2.5 hours తిరిగేస్తే బర్న్ అయిపోతుంది. తిరిగి ఆ ఫ్యూయల్ తగ్గిన తర్వాత ల్యాండింగ్ వెయిట్లో వచ్చినప్పుడు అప్పుడు వచ్చి నేను ల్యాండ్ అయ్యాను అనమాట. కానీ ఈ ప్యాసింజర్స్కి ఏంది ఎయిర్ క్రాఫ్ట్ ఢిల్లీ పోయేద్దాం ఇక్కడనే తిరుగుతుంది అది నైట్లో మళ్ళా. ఓకే. అయితే నేను వాళ్ళకి అనౌన్స్ చేసినాను, ఇట్లా వీ హ్యాడ్ దిస్ ఎమర్జెన్సీ, దాని కొరకు వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొసీడ్ టు ఢిల్లీ, వీల్ బి ల్యాండింగ్ బట్ ఐ హ్యావ్ టు కన్స్యూమ్ సమ్ ఫ్యూయల్, ఇట్ మే టేక్ అబౌట్ 2 to 2.5 hours అని. ఎందుకంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, లేకపోతే వాళ్ళకి ఏంటంటే యాంగ్జైటీ, అయ్యో ఏంది ఎయిర్ క్రాఫ్ట్ పోతలేదు ఇక్కడనే ఉంది అని ఉంటుంది కదా. సో ఐ హెడ్ బీన్ ఇన్ టచ్ విత్ దెమ్, ఐ హెడ్ బీన్ అనౌన్సింగ్ ఆఫెన్ సేయింగ్ దట్ నౌ వీఆర్ ఓవర్ మెడ్రాస్ సిటీ, వీఆర్ ఓవర్ ది సీ, వీఆర్ ఓవర్ ది కోస్ట్ లైన్ అని అట్లనే అనౌన్స్ చేసుకుంటే వాళ్ళని కంఫర్ట్ చేస్తారు అనమాట. ఓకే. చేసిన తర్వాత ఆఫ్టర్ 2.5 hours I came and landed. When the weight has reduced to landing weight, I came and landed safely. Okay.